వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నలభై ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత న్యూజిలాండ్లో భారత ప్రధాని పర్యటన. గాలా లాంచ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన మోదీ. విశాఖ డక్ యార్డులో ఐఏఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌక ప్రారంభం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా చారిత్రాత్మక ఘట్టం. నిందితులకు త్వరితగతిన కస్టడీ ట్రయల్, శిక్షల అమలుపైన పర్యవేక్షణ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ సీఎం భరోసా. అక్టోబర్ 11న మైసూర్ దసరా మహోత్సవాల గ్రాండ్ ఇనాగ్యురేషన్. తేదీలను ప్రకటించిన కర్ణాటక సీఎం శివకుమార్. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలవడం ఖాయమని వెల్లడి. ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం పోలీసుల సమక్షంలో భూముల స్వాధీనం. భేషజాలు మానేసి ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్. కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు నిజమేనా? పవన్ కళ్యాణ్ వరుస డుమ్మాలపై అంబటి రాంబాబు ఆసక్తికర కామెంట్స్. షాబాద్ ఆరుగురి ఘోర హత్యల కేసులు వేడిన మిస్టరీ. నిందితులు రాజ్ కుమార్ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిపి వెల్లడి. విశాఖలో 30,000 కోట్ల అతిపెద్ద భూ స్కామ్. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు. నీరజ్ చోప్రా సరసన చేరిన సర్వేష్ కుషారే. డయామండ్ లీగ్లో తొలి భారతీయ హై జంపర్గా రికార్డ్. పసిడి ప్రియులకు వీకెండ్ శుభవార్త. మార్కెట్లో భారీగా దిగివచ్చిన బంగారం ధరలు. భారత్ న్యూజిలాండ్ దౌత్య సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక గాలా లాంచ్లో పాల్గొన్న ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లభించిన ఘన స్వాగతానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని భారత్ న్యూజిలాండ్ స్నేహబంధంలో ఇప్పుడు సరికొత్త శక్తి కనిపిస్తుందని కొనియాడారు. ఇదే సమయంలో తన కంటే ముందు పనిచేసిన ప్రధాన మంత్రులను గుర్తు చేసుకుంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. और मेरे डेलीगेशन के उष्मा भरे स्वागत और आतिथ्य के लिए मैं मेरे मित्र प्रधानमंत्री इलेक्शन का आभार व्यक्त करता हूं. उन्होंने स्वागत में इतनी गर्मजोशी दिखाई है कि ऑकलैंड की सर्दी भी आज कुछ कम लग रही है. इस यात्रा के दौरान न्यूजीलैंड के लोगों से जो स्नेह और अपनापन मिला है वो हमारे हृदय में
हमेशा रहेगा। पिछले वर्ष प्रधानमंत्री लक्ष्मण की भारत यात्रा से हमारे सहयोग के हर क्षेत्र में नई ऊर्जा आई है। उनके नेतृत्व, स्पष्ट विजन और मजबूत प्रतिबद्धता से भारत और न्यूजीलैंड की मित्रता को नई गति और नई दिशा मिली है। आज 40 वर्षों के बाद भारतीय प्रधानमंत्री की न्यूजीलैंड यात्रा हो रही है और मैं हमेशा कहता हूं कि बहुत सारे अच्छे काम हैं जो मेरे पहले वाले लोग मेरे लिए छोड़ के गए हैं, जो मैं पूरे कर रहा हूं। భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక సరది వచ్చి చేరింది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ వేదికగా జరిగిన చారిత్రాత్మక కమిషనింగ్ వేడుకలో ప్రతిష్టాత్మక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఈ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా భారత నౌకాదళంలో చేర్చారు. ఈ సందర్భంగా సముద్ర భద్రతపై రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణిని అమర్చవచ్చని ఆయన సంచలన ప్రకటన చేశారు. సముద్రంలో ఎక్కడైనా సరే తిష్ట వేసి మన దేశ సార్వభౌమత్యాన్ని ప్రయోజనాలకు కాపాడడంలో ఈ యుద్ధ నౌక తిరుగులేని శక్తిగా నిలుస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. और सबसे महत्वपूर्ण बात, यह एक ब्लू वाटर शिप है, यानी यह केवल तट के पास ही नहीं बल्कि दूर और गहरे महासागरों में हफ्ते तक भारत की समुद्री हितों की रक्षा कर सकता है। यानी हमारे देश भारत ने अब तक समुद्र के माध्यम से अपनी दिशा तय की है और अब हमारा देश समुद्र की दिशा तय करने की क्षमता भी अपने अंदर विकसित कर रहा है। और साथियों, आईएनएस महेंद्रगिरी का क्रेस्ट भी अपने आप में एक गहरा संदेश देता है। इसके क्रेस्ट पर महेंद्रगिरी पर्वत के शिखर पर विराजमान गोशाक यानी बाज का चित्र अंकित है और यह गोशाक पक्षी अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है। समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है, वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो। यह क्रेस्ट अपने आप में आईएनएस महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है। साथियों, आईएनएस महेंद्रगिरी की सबसे बड़ी विशेषताओं में से एक यह भी है कि इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है। यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी, मैन्युफैक्चरिंग एक्सलेंस और डिफेंस इकोसिस्टम की बढ़ती हुई ताकत का यह प्रमाण है, ऐसा मैं मानता हूं। साथियों, आईएनएस महेंद्रगिरी में हमारे ब्रह्मोस सरफेस टू सरफेस मिसाइल फिट हो सकती हैं, जो दुनिया की सबसे तेज और सबसे घातक क्रूज मिसाइल्स में से एक है और इसमें मल्टी फंक्शन राडार के साथ लॉन्ग रेंज सरफेस टू एयर मिसाइल्स का कॉम्बिनेशन है। పశ్చిమ బెంగాల్లోని బారు ఈపూర్లో జరిగిన అమానుష అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు బాధితురాలి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర శోక సంద్రంలో ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గట్టి భరోసా ఇచ్చారు. నిందితులపై కస్టడీ విచారణ అత్యంత వేగంగా జరిగేలా చూస్తానని, వారికి పడే శిక్షల అమలు ప్రక్రియను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తాను పర్యవేక్షిస్తానని బాధితురాలి కుటుంబానికి సీఎం సువేందు అధికారి హామీ ఇచ్చారు. দেখুন, প্রথমে এই একরত্তি বাচ্চা মেয়েটিকে যেভাবে নৃশংসভাবে শারীরিক নির্যাতন করে নৃশংস অমানবিক খুন করা হয়েছে, তার পরিবার প্রথম দিন থেকে মুখ্যমন্ত্রী এবং পুলিশকে সাহায্য করেছে, আমাদের কথা শুনেছে। আমরা পরিবারের প্রতি কৃতজ্ঞ। আমি প্রথম ইনসিডেন্টের দিন ফোনে কথা বলেছি, টুইসডে ফিজিক্যালি মিট করেছি ওনাদের সঙ্গে বারুইপুর এসপি অফিসে।
স্পেসিফিক 4 জনের নামে ওরা অভিযোগ দিয়েছিলেন। 4 জনকেই পুলিশ মানে খুব প্রপারলি এবং কুইকলি অ্যারেস্টেড করেছে। তারা পালিয়েও গেছিল অনেক দূরে দূরে, বসিরহাটে বাংলাদেশ বর্ডার পর্যন্ত চলে গেছিল। পুলিশ এবং এসটিএফ মানে আমাদের বারুইপুর ডিস্ট্রিক্ট পুলিশ এবং এসটিএফ আন্ডার দ্য গাইডেন্স অব দি ডিজিপি প্রপারলি তারা করেছেন। এটা তো 1 নম্বর। দ্বিতীয় নম্বর হচ্ছে বাকি যা ইনসিডেন্ট ঘটেছে আপনারা জানেন, ওই পার্টে আমি যাব না, ওটা সিআইডি ইনভেস্টিগেশন হচ্ছে। আমি ওই পার্টে কোনো কমেন্ট করব না। আমি যেটা পরিবারকে আজকে বলে এসেছি যে কাস্টডি ট্রায়াল হবে এবং কনভিকশনের এক্সিকিউশন এটা কমপ্লিটলি মুখ্যমন্ত্রীর মনিটরিং এ হবে। একটা দৃষ্টান্তমূলক নজির আমরা এই কেসে রাখব এবং গভর্নমেন্টের পক্ষ থেকে কিছু দায়িত্ব ছিল, এটা আমি বলবো না। গভর্নমেন্টের কিছু অ্যাসিস্ট্যান্সের বিষয় থাকে যদি ফ্যামিলি রাজি থাকে। ফ্যামিলি রাজি ছিল, আমরা গভর্নমেন্ট পাশে দাঁড়িয়েছি। কিভাবে পাশে দাঁড়িয়েছি ఫ్యామిలీ যখন দরকার হবে বলবে, আমি బోల్బో నా। భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన కర్ణాటక రాష్ట్ర పండుగ మైసూర్ దసరా మహోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది దసరా సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఉత్సవాల తేదీల వివరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డికే శివకుమార్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 26వ తేదీన సాంప్రదాయబద్ధంగా నిర్వహించే గజపూజతో ఈ దసరా వేడుకలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇక అత్యంత ప్రధానమైన భేరీ నాదాలతో సాగే దసరా మహోత్సవాలు ప్రధాన ప్రారంభోత్సవం అక్టోబర్ 11వ తేదీన ఘనంగా జరగబోతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ನಾಳ ಹಬ್ಬ ನಮ್ಮ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವ 26 ಉನ್ನತ ಮಟ್ಟದ ಸಭೆಯನ್ನ ಇವತ್ತು ನಾನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ. ಬಹುತೇಕ ಎಲ್ಲ ಶಾಸಕರು ಕೂಡ, ಮಂತ್ರಿಗಳು, ಡಾಕ್ಟರ್ ಪರಮೇಶ್ವರ್ ಅವರು, ಜಾರ್ಜ್ ಅವರು, ಎಲ್ಲ ಶಾಸಕರು ಕೂಡ ಎಲ್ಲ ಪಕ್ಷ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ ದಸರಾ ಯಾವ ರೀತಿ ಒಂದು ಪರಂಪರೆಯನ್ನ ನಾಳಬ್ಬ ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ ಆ ರೀತಿ ಮಾಡೋದು ಅನ್ನೋದು ತೀರ್ಮಾನವನ್ನ ಮಾಡಿದ್ದೇವೆ. ಸೊ ಒಟ್ಟಾರೆ ಈ ವರ್ಷದ ದಸರಾ ನಮ್ಮ ಗಜಪೂಜೆ 26 ಆಗಸ್ಟ್ 26 10 ಗಂಟೆಗೆ ನಡೆಸಲು ಈಗಾಗಲೇ ನಮ್ಮ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು ಧಾರ್ಮಿಕವಾಗಿ ಎಲ್ಲ ಸಂಪ್ರದಾಯದಂತೆ ಎಲ್ಲ ವಿಚಾರಿಸಿ ಸರ್ಕಾರಕ್ಕೆ ವರದಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದಸರಾ ಮಹೋತ್ಸವದ ಉದ್ಘಾಟನೆಯನ್ನ ಅಕ್ಟೋಬರ್ 11ನೇ ತಾರೀಕು ಬೆಳಿಗ್ಗೆ 11 ಗಂಟೆ 50 ನಿಮಿಷಕ್ಕೆ దినాంకವನ್ನು నిగది ಮಾಡಲಾಗಿದೆ. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సంచలన అంచనాలను మరియు లెక్కలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకువచ్చారు. భద్రాచలం రాముడి సాక్షిగా ప్రమాణం చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 182కి పెరగబోతుందని, అందులో 117 స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో
117 సీట్ల పైన గెలిచి ఒకటి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి ఈ తారీఖు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఒక్కసారిగా పొలిటికల్ అండ్ లోకల్ హీట్ పెరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల పొలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో రెవెన్యూ మరియు సిఆర్డీఏ అధికారులను ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియను చేపట్టారు. మా భూములు మాకు కావాలి, బలవంతంగా లాక్కోవద్దంటూ రైతులు, మహిళలు పొలాల్లోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉండవల్లి పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రైతుల నిరసనల మధ్య జేసీబీలను పొలాల్లోకి దించి చేతికొచ్చిన పచ్చని పంటలను ధ్వంసం చేయటం ప్రారంభించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టుల్లో కేసులు నడుస్తుండగా తమకు సరైన పరిహారం ఇవ్వకుండా భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ అధికారులను నిలదీశారు. అధికారులకు అండగా పోలీసులు రైతులను బలవంతంగా ఈడ్చి పారేయడంతో ఉద్రిక్తత మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ పొట్ట కొట్టవద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో ఉండవల్లిలో ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తును కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి విడుదల, ప్రాజెక్టుల నిర్వహణపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కనిపిస్తున్నది కాలం తెచ్చిన కరువు కాదని, అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల ఏర్పడిన కృత్రిమ కరువు అని ఆయన అభివర్ణించారు. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ పాలకులు పంపులు ఆన్ చేయకపోవడం వల్లే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారికి ఇవి ఒప్పుకోవడానికి బేసిస్ అడ్డం వస్తున్నది. మేడిగడ్డ మూసేయాలని మేము అన్నామని, ఆయనకి మేము ఆడ పోతే కోపం వచ్చింది. మేము కన్నెపల్లికి పోగానే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే బండారం బయటపడ్డది. ఆడ వరద నీరు పోతున్నది, నీళ్లు పోతూనే ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి. పంపులు చాలు చేయంటే పంపులు చాలు చేసి బంద్ పెట్టిండు. ఆంబోతు లెక్క రంకెలు వేస్తూ ఉన్నాడు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. నేను ముఖ్యమంత్రి గారిని ఉటంకిస్తూ ఉన్నాను, నేనేం కొత్తగా ఆయన తిట్టట్లేదు. అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ నోటికొచ్చినట్టు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడిన మాటల్లో పిచ్చివాగుడు తప్ప, శరామామూలుగా తిట్లు, ఒట్లు తప్ప కొత్తది ఏమీ లేదు. ఇవాళ బండారం అయితే బయటపడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటిది? ఇది కాలం తెచ్చిన కరువు కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏ పాయింట్లు అయితే నీళ్లు ఉన్నాయో ఆ పాయింట్కి తీసుకుపోయి మరీ చూపెట్టినాం. ఈ రాష్ట్ర రైతులు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నా, అరెస్టు చేసినా అక్కడ దాకా పోయినాం. 7 గంటలు ప్రయాణం చేసిపోయినాం. పోయి చూపెట్టినాం. ఇగో నీళ్లు 1,00,000 క్యూసెక్కులు నీళ్లు కిందికి పోతున్నాయని చూపెట్టినాం. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. 9 టీఎంసీలు రోజుకి 9 టీఎంసీలు కిందికి వృధాగా పోతూ ఉన్నాయి. 9 టీఎంసీలలో కేవలం నువ్వు లిఫ్ట్ చేయాల్సింది 2 టీఎంసీలే. ఆ 2 టీఎంసీలు వచ్చే 100 రోజులు నువ్వు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పితో సహా, మిడ్ మానేర్తో సహా, లోవర్ మానేర్తో సహా మొత్తం గోదావరి సిస్టంలో ఉండే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మలక్పేట, బస్వాపూర్ అన్నీ నింపొచ్చు. సుభిక్షంగా గోదావరి మీద ఆధారపడ్డ 6-7 జిల్లాల, ఉమ్మడి జిల్లాల రైతాంగం వ్యవసాయం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. కరువుతో నిమిత్తం లేకుండా ఇది చేయవచ్చు. కానీ మీరు ఎట్లా ఉన్నారు రేవంత్ రెడ్డి గారంటే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అంటాడు. ఏది గేట్లు దించితే, మేము అనలేదు అసలు గేట్లు దించాల్సిన అవసరమే లేదు, కానీ గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా, అవగాహన పెంచుకోండి.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యతపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన అనుమానాలను లేవనెత్తింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంపై మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు నచ్చకే పవన్ కళ్యాణ్ పదే పదే ఈ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారేమో అంటూ అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్ చేశారంట ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి. మరి ఎందుకు సోషల్ మీడియా అంత భయం ఏంటి? మొత్తం టోటల్గా మీడియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా అది మహా టీవీ, అది ఇవన్నీ కలిసి మొత్తం టోటల్గా గిప్పులు పెట్టుకున్నారు. 70%, మోర్ దెన్ 70% రెగ్యులర్ మీడియా ఏం చెప్తే అదే మాకు వ్యతిరేకంగా చెప్పించడం, లేనిపోని అన్ని దానిలో చెప్పించడం. ఈ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్గా మాకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే భయం ఇవాళ ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్సు ఇవన్నీ పెడుతున్నారు. నాకు తెలియకడుతాను ఇన్ని టాస్క్ ఫోర్సులు పెడుతున్నారు, ఇంత అన్యాయం అక్రమం చెప్తున్నారు. దీనికోసం డీజీపీ గారు క్యాబినెట్ సమావేశంలోకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వటం నాకు అర్థం కాల. నేను ఒకటి అడుగుతా ఉన్నా డీజీపీ గారిని, వీళ్ళందరినీ కూడా, ఏమంటే డీజీపీ గారు మీ ఆఫీసు కోతవేడి దూరం, చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు కోతవేడి దూరం, రాజధాని ఆల్మోస్ట్ ఆల్ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అతి దారుణంగా లాకప్లో మరణిస్తే దాయడానికి ప్రయత్నం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే రాత్రి 6 వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్యకు గురైన ఉదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఘాతకానికి పాల్పడిన మిస్టరీని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఈ దారుణ ఘటనలో ఎలాంటి ముఠా లేదా గ్యాంగ్ ప్రమేయం లేదని, నిందితుడు రాజ్ కుమార్ ఒక్కడే అత్యంత క్రూరంగా 6 చంపినట్లు స్పీపీ స్పష్టం చేశారు. నిందితుడి నేర చరిత్రను కూడా ఈ సందర్భంగా కమిషనర్ మీడియాకు వివరించారు. ఇంతకు ముందు బుక్ అయింది. ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి ప్లస్ సెక్షన్ 78, సెక్షన్ 78 ENS కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ ఏవులో కూడా హమ్లెట్ నాగరికుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలోగూడకి అక్కడ తీసుకుపోయి ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అట్లా హత్య చేశారు.
రాష్ట్రంలో విశాఖపట్నం భూముల వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య ల్యాండ్ వార్ పీక్స్ కు చేరింది. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. విశాఖపట్నంలోని విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు యథేచ్ఛగా కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత 2 ఏళ్ల కాలంలోనే విశాఖ వేదికగా ఏకంగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగిందని ఆయన లెక్కలతో సహా మీడియా ముందు ఆరోపణలు గుప్పించారు. ఇక్కడ విశాఖపట్నంలో భూముల దోపిడీ నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చా. బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్ణయాల్లో అమరావతి అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ స్కామ్ భారతదేశ చరిత్రలో. అదే రకంగా విశాఖపట్నంలో గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా 26-27 మాసాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి భూముల కేటాయింపు అనేటువంటిది ఇది ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. విశాఖపట్నం అనేటువంటిది విశాఖపట్నంలో భూ కేటాయింపులు ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. ఇది ఈరోజు కాదు, గడిచినటువంటిది ఒక 8 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాం. గీతం భూముల దగ్గర నుంచి వర్షా లాంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు భూముల కేటాయింపు దగ్గర నుంచి, సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి, కపిల్ లాంటి గ్రూపులకి ఇచ్చినటువంటి భూముల కేటాయింపుల దగ్గర నుంచి, తనకు కావాల్సినటువంటి బినామీలకి ఇచ్చినటువంటి 99 పైసలకి భూములు కేటాయింపు చేసినటువంటి కంపెనీల దగ్గర నుంచి మీరు ఆ లిస్టులన్నీ తీస్తే నాకు తెలిసి విశాఖపట్నంలో గడిచినటువంటి 2 సంవత్సరాల్లో భూ కేటాయింపుల ద్వారా దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నిన్న క్యాబినెట్లో ప్రభుత్వం భూమి 22Aలో ఉన్నటువంటి భూమి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదలాయింపుకి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని భూమి విలువ దాదాపు 1,100 నుంచి 1,200 కోట్ల రూపాయలు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ రంగంలో భారత కీర్తి పతాకం మరోసారి ఎగిరింది. ప్రతిష్టాత్మక మొనాకో డయామండ్ లీగ్ 2026 టోర్నమెంట్లో భారత స్టార్ హై జంపర్ సర్వేష్ కుషారే అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. తన కెరీర్లో తొలిసారిగా డయామండ్ లీగ్ బరిలోకి దిగిన సర్వేష్ అరంగేట్రంతోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్య పతకంతో మెరిశాడు. ఈ ఘనతతో డయామండ్ లీగ్ చరిత్రలో టాప్ 3లో నిలిచిన తొలి భారతీయ హై జంపర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు గతంలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న నీరజ్ చోప్రా, మురళీ శ్రీశంకర్, వికాస్ గౌడల సరసన సర్వేష్ చేరిపోయాడు. 2.12 మీటర్ల నుంచి ప్రారంభించి వరుసగా 2.16, 2.20, 2.23 మరియు 2.26 మీటర్ల ఎత్తును తన మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే 2.28 మీటర్ల ఎత్తును దాటడంతో 3 ప్రయత్నాల్లోనూ విఫలం కావడంతో 3వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఈ పోటీలో ఉక్రెయిన్కు చెందిన ఒలెహ్ డోర్షుచ్క్ 2.32 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా బ్రిటన్కు చెందిన జాన్ హిమానీ 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. పసిడి ప్రియులకు ఈ వీకెండ్ శుభవార్త అందింది. గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు ఈరోజు బులియన్ మార్కెట్లో భారీగా దిగి వచ్చాయి. అన్ని రకాల క్యారెట్ల పసిడిపై ధరల క్షీణత నమోదు కావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తుంది. ప్రముఖ ఫైనాన్షియల్ వెబ్సైట్ గుడ్ రిటర్న్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేరిమి బంగారంపై 490 రూపాయల మేర ధర తగ్గింది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారంపై 450 మేర తగ్గుదల కనిపించింది. నేటి తాజా ధరల వివరాలను పరిశీలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల మేడిమి పసిడి ధర
1,44,330 వద్ద ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,300 వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 10 గ్రాములపై 370 మేర తగ్గి ప్రస్తుతం 1,08,250 వద్ద ట్రేడ్ అవుతుంది. పెళ్లిళ్ల సీజన్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల మంచి అవకాశంగా మారుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత న్యూజిలాండ్లో భారత ప్రధాని పర్యటన. గాలా లాంచ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన మోదీ. విశాఖ డక్ యార్డులో ఐఏఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌక ప్రారంభం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా చారిత్రాత్మక ఘట్టం. నిందితులకు త్వరితగతిన కస్టడీ ట్రయల్, శిక్షల అమలుపైన పర్యవేక్షణ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ సీఎం భరోసా. అక్టోబర్ 11న మైసూర్ దసరా మహోత్సవాల గ్రాండ్ ఇనాగ్యురేషన్. తేదీలను ప్రకటించిన కర్ణాటక సీఎం శివకుమార్. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలవడం ఖాయమని వెల్లడి. ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం పోలీసుల సమక్షంలో భూముల స్వాధీనం. భేషజాలు మానేసి ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్. కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు నిజమేనా? పవన్ కళ్యాణ్ వరుస డుమ్మాలపై అంబటి రాంబాబు ఆసక్తికర కామెంట్స్. షాబాద్ ఆరుగురి ఘోర హత్యల కేసులు వేడిన మిస్టరీ. నిందితులు రాజ్ కుమార్ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిపి వెల్లడి. విశాఖలో 30,000 కోట్ల అతిపెద్ద భూ స్కామ్. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు. నీరజ్ చోప్రా సరసన చేరిన సర్వేష్ కుషారే. డయామండ్ లీగ్లో తొలి భారతీయ హై జంపర్గా రికార్డ్. పచ్చడి ప్రియులకు వీకెండ్ శుభవార్త. మార్కెట్లో భారీగా దిగివచ్చిన బంగారం ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.